కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీషర్ట్లో వస్తుంది, మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్కి బుక్ పో. చూడు మావా, ఒకసారి చూడు. అమ్మని వీడికి చాలా ఎక్కువ, ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. ఎవరు ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాకా? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడా, తను ఎక్కడా? ఇక్కడేగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడా, తన నవ్వు ఎక్కడా? మామ, నువ్వు నన్ను పొగుడుతున్నావా తన్ను పొగుడుతున్నావా? నిన్నేవే. లేకపోతే నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసాను రా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందగా అనుకున్నాను రా. పవన్ కళ్యాణ్ సినిమారా. రే శశాంక్, రెండే ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమారా. నెక్స్ట్ టైం వెళ్దాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 టికెట్స్ ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ. వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చేయి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లేకుండా. అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవరం రా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి, ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే, ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు, రాత్రి పగలు తేడా లేకుండా? అమ్మా, దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా నాకే. అమ్మా, అలా ఉండకే, నాకేదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు? చెప్తాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో, ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా, తన్నా? నీకొకటి చెప్పనామ్మా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరో నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. నీళ్లు ఆడాసీన్ చూడు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే కూతురికి అన్నం తినిపిస్తున్నా. ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పలా, ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పీకలేడు అని నేను పీకుతా అన్నావు. మధ్యలో తెల్లగడ్డపోడు వచ్చే ప్లాన్ ముందు పెట్టే, ఏయ్ ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కించాడు. నువ్వేదో గుడ్ సప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం కేబీ. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేను ఇక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్.
పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, చస్తే లేడీ చావాలి. రాసినోడిది ఆ ఏరియానే అన్నా. రే బుక్క, అన్నా వాడు ఆ ఏరియాలోనే చావాలి. లోపలికి వెళ్ళరా. ఎందుకు నానా? లోపలికి వెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే! వీడు రాతలు రాసిందే మీకోసం, వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? చూడాలి, వీడి చావుని అందరూ చూడాలి. ధర్మాకి ఎదురెళ్తే ఏమవుతో చూడాలి. ఏ ఒక్కడు కదలొద్దు. కూర్చోండి బాబా. అన్నకి ఛాయ్ తీసుకురా. అలాగే నాన్న. ఏంట్రా ఎంత జనం ఉన్నారు? వద్దురా, ధర్మం మనిషి కుదురు, నా మాటను రా. చచ్చిపోతున్నాడు. అన్న అన్న, వాడు నా ఫ్రెండ్ అన్న. వాడు ఇక్కడోడు కాదన్న. వాడికి ఇక్కడ గురించి ఏమీ తెలియదన్న. నేను పంపించేస్తానన్న. వెళ్ళిపోండ్రా. చరణ్ వెళ్ళిరా ప్లీజ్ రా. ఇక్కడ గొడవ అయిపోతుంది. అలా ఉన్నావు ఏంటి? ఏంట్రా అలా ఉన్నావు? కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మీరందరూ అలా చూస్తూ ఊరుకున్నారేంటి? ఆ మర్డర్ చేయించింది ఎవరో తెలుసా? ధర్మ. వాడి గురించి తెలిస్తే నువ్వు అలా అడగవు. ఎదురు వెళ్తే చంపడం తప్ప మాట్లాడడం తెలియదు ఆడికి. బతుకుండాలంటే ఆడి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకోవడం బెటర్. అవును, నీ అంబిషన్ ఏంటి? పాలిటిక్స్, లీడర్ అవుదామని. లీడర్? ఎవడో కౌంట్ కిస్కా గొట్టం గడికి భయపడుతున్నావు. నువ్వు ఎలా లీడర్ అవుతావు? లీడర్ అవ్వాలంటే ఇది సరిపోదు, ఇంకేదో ఉండాలి. అదేంటో వెళ్ళి వెతుక్కో. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈరోజు మా నాన్నని కలుస్తా అన్నావు, గుర్తుందా? ఓ ఎస్. మీరు చరణ్స్ మదర్. ఓ రండి రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మంజు చెప్పింది చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్, లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది.
ఆహా, అర్థం చేసుకోకపోతే మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు టిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ, 2 మాటలే వింటాడు. మూడో మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడి తల్లిని కూతుర్లా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారని కూడా చూడటం. మనసులో పెట్టుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు నేను చాలా స్ట్రైట్ ఓకే, ఫార్వర్డ్. నేను మీ డాడ్ వెంటనే పంపించేస్తాను. ఒక్కసారి కలిసి వెళ్ళిపోదు కదా, ఓకేనా? అంత తొందర అయితే అత్తయ్య మీరేంటి ఇక్కడ? అత్తయ్య